ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అవ్వడం లేదు. మనం రూపాయి అడగగానే 2 రూపాయలు మన ఇంట్లో వాళ్ళు మనకి ఇవ్వడానికి టెక్నిక్ ఏమైనా ఉందా? ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవడమే ఫస్ట్. తర్వాత మీకు మీ వారు డబ్బులు ఇవ్వాలన్నారు. అవును, ఆయనకే మీరు ఫస్ట్. పొరపాటున ఆయన వింటారు, ఎవరెప్పటి నుంచి అడుగుతారేమో. మనీ ఈజ్ అన్ ఎనర్జీ. ఓకే, ఫీల్ దట్ అ డివైన్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బీయింగ్. మీకు 520741 3 కూడా తొందరగా రిజల్ట్స్ వచ్చే నెంబర్. విపరీతమైనటువంటి ఖర్చులు కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరైనా ఏదన్నా టెక్నిక్ చెప్తే బాగుండు కదా. అలాగే నేను ఎంత అడిగినా, నేను రూపాయి 10 సార్లు అడిగితే మా ఆయన 90 పైసలు ఇస్తున్నాడు, నేను రూపాయి అడిగితే 2 రూపాయలు ఇవ్వాలి. ఇలాంటిది ఏదైనా మార్గం ఉంటే ఎవరైనా చెప్తారా? ఉపాయాలు కావాలి మనకు అన్నిటికీ. ఆ ఉపాయాల్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వాటన్నిటికీ మంచి టెక్నిక్స్ ఇస్తాం. వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. టెక్నిక్స్ కావాలి కదా, డబ్బులు కావాలి కదా, పెంచుకోవాలి కదా, ఖర్చులు కంట్రోల్ చేయాలి కదా. కరెక్ట్గా మన ముందు ఉన్నారు డాక్టర్ ఎన్ శైలజ గారు, శక్తిపాత యోగా ఆచార్య. మనకిప్పుడు డబ్బులు దాచుకోవడానికి, డబ్బులు పెంచుకోవడానికి, అలాగే మనం రూపాయి అడగగానే 2 రూపాయలు మన ఇంట్లో వాళ్ళు మనకి ఇవ్వడానికి టెక్నిక్స్ చెప్తారు. ఎందుకంటే అడుగుదాం, ఖచ్చితంగా చెప్తారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. టెక్నిక్స్ కావాలి. అదే, ఎందుకంటే మీరు క్లాసులు చెప్తున్నారు, డెఫినెట్గా క్లాసులకు వస్తాం. కానీ ఈలోపు అంటే అటెండ్ అవ్వడానికి అంటే ముందు కొంచెము మాకు టేస్ట్ చూపిస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అవ్వడం లేదు. ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది. ఎంత పక్క వాళ్ళు చూస్తేనేమో దాచుకుంటున్నారు, తర్వాత ఏవేవో కొనుక్కుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ నాకు ఆదాయం ఎంత వచ్చిందో దానికి 1 రూపాయి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో హౌ టు కంట్రోల్? క్రెడిట్ కార్డులన్నీ గీకేస్తున్నా. ఇవి నా అదుపులో ఉండాలి. టెక్నిక్ ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవడమే ఫస్ట్ టెక్నిక్. ఈ ప్రశ్నించే విధానం మారిపోతుంది మనకి ఎప్పుడైతే ఎనర్జీ పెరుగుతుందో. తర్వాత మీకు మీ వారు డబ్బులు ఇవ్వాలన్నారు. అవును, ఆయనకే మీరు ఇవ్వచ్చు కదా. అంటే చూడండి, అంటే పొరపాటున ఆయన వింటారు, ఎవరెప్పటి నుంచి అడుగుతారేమో. అయినా సరే బాగుంది. ఇవన్నీ ఏంటంటే మనం అంటే మన జీవితంలో మన లిమిటింగ్ బిలీఫ్స్ లో ఉన్నాయి. మన ప్రశ్నలు మన లిమిటింగ్ బిలీఫ్ లోంచి. కరెక్టే మీరు అన్నట్టు. మనం అడిగితే ఇవ్వడం ఏంటి, మనమే ఇవ్వచ్చు. మనం బాగా డబ్బులు వస్తే మనమే ఇస్తాం కదా. అసలు ఎవరిని అడిగే పని ఉందా? మన డబ్బులు మన ఇష్టం. అవును, అంతే కదా. ఇవన్నీ ఏంటి, మనకు మన లిమిటింగ్ బిలీఫ్స్ లోంచే మన క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరున్నారు, ఓ మంచి చీర కొనుక్కోవాలనుకుంటారు, లేదంటే ఓ డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి. ఏది మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి చీర కొనుక్కోవాలనుకున్నారు. అమెరికాలో ఉంటే చీర కొనుక్కోవాలనుకోరుగా. అవును, అక్కడ ఏది అది కొనాలనుకుంటారు. అంటే వాట్ యు నో ఓన్లీ యువర్, మీ కోరిక మీకేం తెలుసు దాని మీద డిపెండ్ అయ్యింది. వాస్తవం, నాకేం తెలుసు అదే దాని మీద ఉంటది మనకు. ఇంకా ఎంతో ఉంది పైన, ఏదో ఉంది. మీరు అన్నంత వరకు నాకు రాలేదు కదా. మా వారు నాకు డబ్బులు ఇవ్వాలన్నాను కానీ నువ్వెందుకు ఇవ్వో అని అడిగారు. అది లేదు, మీకు ఎక్కువ వస్తే మీరే ఇస్తారు కదా. మీరు ఎవరిని అడగాల్సిన పనే ఉంది మీకు. అలా చెప్పండి నేను ఎలా ఇవ్వగలుగుతా. ఇట్ ఈస్ యూఆర్ రిసీవింగ్, యూఆర్ గివింగ్. ఇట్స్ యువర్ రైట్. అసలు ఎవడో చెప్తాడు అనమాట, అయ్యా నాకు 50 లక్షలు అప్పు ఉందండి, ఏం చేయాలండి, ఎలా తీర్చాలంటే, అరే నీకు అంత వాల్యూ ఉంది కాబట్టి నీకు 50 లక్షలు అప్పు పుట్టిందిరా. ఓ మై గాడ్, అసలు అంత అప్పు నీకు పుట్టిందంటే యూ సెలబ్రేట్. యూనివర్స్ నువ్వు అంత ఇచ్చావు కదా, నాకు ఇవ్వు, ఎలాగే ఇవ్వు. దట్ కానీ ఏదో అప్పులాగే ఇవ్వకపోతే ఊరికే ఇవ్వు. ఏమైంది, ఇవ్వడం అయితే డబ్బులే కదా, వచ్చిందే కదా, ఖర్చు పెట్టాను. అప్పు ఎందుకు అడగాలి, ఆదాయం అడగాలి, అంతే, సోర్స్ అడగాలి. ఇట్ ఫ్లోస్ అన్నమాట. అందుకని మనం ఏంటి, ఈ చక్ర క్లెన్సింగ్ చేసుకుని చేసినప్పుడు ఈ మన మైండ్ లో ఉంటే ఈ లిమిటింగ్ బిలీఫ్స్, ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి.
ఇప్పుడు ఇంట్లో ఉండి నేనేం చేయొచ్చు ఇంట్లో ఒక ఉండి సాధన? మీరు అంటే చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను, ఉమ్, చెయ్యండి. తప్పకుండా మంచి మనసుతో చేసినప్పుడు జరుగుతాయి. ఉమ్. అది జరిగిందనుకుని అదే ఎండ్ కాదు, ఇంకా చాలా ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే ఓకే. ఇప్పుడు నేను సంపాదించడానికి నా టెక్నిక్ చెప్పారనుకోండి, సంపాదనని పెంచుకోవడానికి మీ క్లాస్కి వస్తా. ఓకే. మీరు మీరు ఏదన్నా చెయ్యండి. చెయ్యడమే కావాలి అవును సాధన. కదా, ఇప్పుడు అదే మన కదా ఈ మనం చెయ్యి ఎలా అనుకునేది. ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ టు రిసీవ్, యా, రైట్ హ్యాండ్ ఈజ్ టు గివ్. మన దేవుళ్ళు ఇలాగ పెడతారుగా, అవును కదా. ఈ చేత్తో ఎనర్జీ తీసుకున్నారు, ఈ చేత్తో ఇస్తున్నారు. ఓ, ఇది తీసుకున్నాము, ఇది ఇది ఇస్తున్నాము. వస్తుంది, ఇస్తుంది. ఆ, ఫస్ట్ ఆల్వేస్ మీరు నమస్కారం పెట్టుకుని మీ ఇష్టదైవానికి ఒక దివ్యమైన కాంతి, ఒక సూర్యకాంతి మీ లోపల నుంచి ఇలా ప్రవహించి లోపల నుంచి వెళ్ళిపోతున్నట్టు అభిషేకంలాగా పాదాల్లోంచి భూమి కోర్ ఆఫ్ ది ఎర్త్ లోపలికి, భూగర్భంలోకి ఒక దివ్యమైన కాంతి మీ లోపల నుంచి వెళ్తున్నట్టు జస్ట్ కనెక్ట్ యువర్ సెల్ఫ్. నమస్కారం పెట్టుకుని మీరు ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఇంటూ ది అబ్డామెన్, ఎక్సేల్ త్రూ ద మౌత్ 3 సార్లు. ఇది 3 సార్లు చేసేటప్పటికి నీ మైండ్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా మనం కింద నుంచి 8 వేస్తున్నాం, చూసారా? ఇలా స్టార్ట్ చేసి ఇలా 8. దిస్ ఈజ్ ఇన్ఫినిటీ సింబల్. అనంతమైన శక్తిని తీసుకొస్తూ ఉంటుంది. ఉమ్, విత్ ఆల్ ద పాజిటివ్ మైండ్ యూఆర్ ఇన్వైటింగ్ ది అనంతమైన శక్తిని, యూనివర్స్లో ఉన్న శక్తిని నువ్వు ఇన్వైటింగ్ ఇంటూ యువర్ బీయింగ్, మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్లోకి తీసుకుంటున్నారు. తీసుకుని మీరు ఇక్కడ ఈ రిస్ట్ మీద యూ కెన్ రైట్ 520 520. 520 741 మళ్ళీ ఒక 8. రోజు మీరు ఇదర్ బ్లూ, గ్రీన్, రెడ్ ఇలాంటి ఏదైతే బ్లాక్ కాకుండా మిగిలిన వాటితోటి మామూలు స్కెచ్ పెన్ తోటి వేసేసుకోండి అంతే. వేసుకుని జస్ట్ ఈ క్లోజ్ యువర్ పామ్స్ ఇలా అనుకుని ఫీల్ దట్ యూఆర్ రిసీవింగ్ మనీ అబండెన్స్. మనీ అనే అనుకోక్కర్. మనీ అంటే ఏంటి? మన కళ్ళు మూసుకుంటే మనీ అంటే ఏం కనిపిస్తుంది? రూపాయలు కనిపిస్తున్నాయా? 500 కనిపిస్తుందా? బంగారం కనిపిస్తుందా? ఇల్లు కనిపిస్తుందా? వీ హ్యావ్ నో ఐడియా. ఒక్కొక్కరికి ధనము అంటే ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్, ఎప్పుడు నీ చిన్నప్పటి నుంచి ఉన్న దాని మీద, నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మనీ ఈజ్ అన్ ఎనర్జీ. ఓకే. Feel that a divine energy flowing into your being, like a golden shower of energy flowing. మీ పాదాల్లోంచి వెళ్ళిపోవాలి. అలా అంటే మళ్ళీ ఇక్కడ ఉండిపోవాలి, మా ఇంటి ముందే ఉండిపోవాలి, ఏమొద్దు, వెళ్ళనివ్వండి, వస్తూనే ఉంటుంది. అనంతంగా ఉంది కదా, వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. దెన్ ఎవ్రీడే మీరు అలా చేసుకోండి. ఓ 21 days చేసుకుంటారా? బీ పాజిటివ్. ఇవాళ ఇప్పుడు రాసి రేపు పొద్దున ఏది డబ్బులు ఏమొద్దు వచ్చి, కానీ అబ్జర్వ్ చేస్తుండండి. మీరు వేసాక 1 డేకో 2 డేస్కో అనుకోకుండా ఎవరో ఏ గిఫ్టో తీసుకొచ్చి ఇవ్వచ్చు, ఏదో తీసుకొచ్చి ఇవ్వచ్చు, విచ్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఫీల్ హ్యాపీ, గ్రాటిట్యూడ్. ఇది కాదు ఇంకోటి అయితే బాగుండు, అదొద్దు, ఉంది, దీనికి థ్యాంక్స్ చెప్పు. వాట్ ఆల్ యూ రిసీవ్డ్, థ్యాంక్ యూ. ఆల్వేస్ సే థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు ఈ పెన్ను కొన్నాను, ఈ పెన్నుతో నేను రాయగలిగాను. ఈ పెన్ను నాకు ఊరికే రాలేదు, ఏదో 5 రూపాయలు 10 రూపాయలు మనీ వెళ్ళి ఈ పెన్ను నాకు తీసుకొచ్చి ఈ సాధన చేయడానికి పనికొచ్చింది నాకు. థ్యాంక్ యూ మనీ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్. ప్రొద్దున లేవగానే బ్రష్ మీద పేస్ట్ పెట్టారు, బ్రష్ ఎక్కడి నుంచి వచ్చింది? పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో డబ్బులు పెట్టండి, అవి రాలేదు. అవి రెండిటికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ మనీ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్. ఫర్ ఎవ్రీథింగ్ యూ రిమెంబర్ అండ్ ఫీల్ దట్ మనీ ఈజ్ యువర్ ఫ్రెండ్. మనీ ఈజ్ ఏ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఆ ఫ్రెండ్ని అంత సంతోషంగా నువ్వు ఇన్వైట్ చేస్తూ ఉంటే యూ రిసీవ్ మనీ లైక్ ఎనీథింగ్. యూ ప్రాక్టీస్. మీకు ఏ గిఫ్ట్ వచ్చినా, ఏది వచ్చినా, అనుకోని విధంగా అకస్మాత్తుగా డబ్బులు వచ్చినా, మీకు ఈ 520 741 8 3 కూడా
మనీని తొందరగా తీసుకొచ్చి తొందరగా స్విచ్ రిజల్ట్స్ వచ్చే వర్డ్స్, నెంబర్స్ స్విచ్ అన్నమాట. నంబర్స్ అనాలమ్మా, స్విచ్ నెంబర్స్ వర్డ్స్ అది అంటారు. నెంబర్సే, ఓకే, గ్రబోవే నెంబర్స్ అంటారు. ఓకే, స్విచ్ వర్డ్స్ వేరు. ఓకే. స్విచ్ వర్డ్స్ అనుకుంటే మనం మామూలుగా స్విచ్ వర్డ్ కాకపోయినా స్ట్రీమ్ బ్రిజీ. స్ట్రీమ్ ఓకే. బ్రిజీ అనేది డాక్టర్ పిళ్ళే గారు ఇచ్చారని అవును. అది చాలా చాలా బాగా బాగా పాపులర్. తప్పకుండా డబ్బులు వస్తాయి అందులో. స్ట్రీమ్ బ్రిజీ ఓకే. మీరు చేస్తున్నప్పుడు శ్రీ బ్రిజీ చాంట్ చేసుకోవచ్చు మీరు. హ్మ్. దానివల్ల కూడా మీకు బీ ఇన్ దట్ మూడ్ దట్ యు ఆర్ రిసీవింగ్. అంటే ఇది రాలేదు, ఇంకా నాకే రాలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. వాట్ ఆర్ ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీస్. రాగానే క్యాన్సిల్, ఫస్ట్ అది పక్కన పెట్టే. జస్ట్ చాంట్, ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్. హ్మ్. ఈ విధంగా మనం ఇది రోజు మీరు వేసుకుంటే తప్పకుండా యు రిసీవ్ మనీ. మనకు మామూలు మన కల్చర్లో అనుకుంటే సిద్ధ పద్ధతిలో ఓం సిద్ధ మహాలక్ష్మి మాత్రే నమః. హ్మ్. హ్మ్. అది మీకు అలవాటు, మీకు నమ్మకము కాబట్టి యూ కెన్ ఓం సిద్ధ మంత్రంగా చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. ఓం సిద్ధ ఓం సిద్ధ మహాలక్ష్మి మాత్రే నమః మహాలక్ష్మి మాత్రే నమః అది మంత్రం. మంత్రం. ఇది బీజాక్షరం. శ్రీం శ్రీ బ్రిజి అనేది ఆయనకు వచ్చిన చాంట్ అది. చాంట్. ఇది వచ్చేసి మీరు సింబల్ ఇది అండ్ సింబల్ అండ్ నంబర్స్. నెంబర్స్ అన్నమాట. నంబర్స్, మనీ గ్రబోవైట్ నంబర్స్. నెంబర్స్ అంటారు. సో అద్భుతం. ఏంజల్ నెంబర్స్ అని కూడా అనుకోవచ్చు మనం. చాలా గ్రేట్. దీస్ ఆర్ ఆల్. కానీ ఇవన్నీ ఎప్పుడు మనము యాడ్ ఆన్. బీ ప్లెయిన్, బీ న్యూట్రల్. అసలు ఇప్పుడు వస్తుంది అన్ని పక్కన పెట్టండి. జస్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్, డూ ఇట్. డూ ఇట్ అంతే. జస్ట్ చేసి గాలి పీల్చుకున్నాం, వెళ్ళదు కదా, వెళ్ళి ఎంత పని చేస్తుంది అది. ఆక్సిజన్ తీసుకెళ్ళి ఇది కాలు చివరి వరకు ఎనర్జీ ఇచ్చింది కదా ఆక్సిజన్ని. అవును. మనం చెప్తే ఇచ్చిందా, తన పని తను చేసుకుంది. మనం ఈ పని చేసాం, తన పని తను చేసుకుంటుంది. లెట్ ఎనర్జీ ఫ్లోయింగ్. మరి వస్తుందా రాదా, ఎందుకు వచ్చావు, రాగా ఇప్పుడు రాలేదు, పక్కింటి వాళ్ళకి ఎందుకు వచ్చి, ఈ ప్రశ్నలు వద్దు. సగం ఎనర్జీ అంతా మనం దాంతో ఖర్చు పెడుతున్నాం. వేస్టింగ్ అవర్ ఎనర్జీ. Great. మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాము. గ్రేట్. మనం ఏ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నామో అదే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. విన్నారు కదా, మనము ఎంతసేపు మనకి ఏది వస్తుంది అని ఆలోచించడం మానేసి ఎదుటివాడి స్థితికి ఎందుకు చేరుకోలేదా అని ఆలోచిస్తున్నాం. అది ఆపేయమని చెప్తున్నారు అమ్మ. కాబట్టి ఏదైతే చక్కగా చెప్పారు, ఎందుకంటే ఇది డిప్లొమా లాంటిది అనుకోండి. ఇంజనీరింగ్ వేరు, బీటెక్ వేరు, బిఈ వేరు, పాలిటెక్నిక్, ఐటీ వేరు. కాబట్టి ఇది డిప్లొమా. ఇంకా మీరు మాస్టర్స్ సాధించాలి అని అంటే క్లాసెస్కి వస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు అనంటే చాలా హీలింగ్స్ నేను అమ్మ నుంచి నేను తీసుకున్నాను. నిజం చెప్తున్నాను కదా, నేను చాలాసార్లు నాకు ఎనర్జీ డౌన్ అయినప్పుడల్లా కూడా అమ్మ నాకు చాలా టెక్నిక్స్ చెప్పారు. చాలా నేను అది ఎనర్జీ గెయిన్ చేశాను కాబట్టి అది మీ ముందుకు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే మనీ ఇష్యూస్ కానివ్వండి, రిలేషన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మేడం అపాయింట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి. అలాగే క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెట్టినా లేదా కాల్ చేసినా కూడా మేడం స్టాఫ్ ఖచ్చితంగా క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. యూ కెన్ జాయిన్. అండ్ నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. ఎందుకంటే అమ్మ దగ్గర హీలింగ్స్ నేర్చుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మనుషులకే కాదు, పెట్స్కి కూడా హీల్ చేసి వాటి నుంచి వాళ్ళు గెయిన్ అయ్యారు. పెట్స్ని కూడా హీల్ చేశారు. మొక్కలు అద్భుతంగా పెరుగుతున్నాయని చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు సరే, అది ప్రాణం పోతున్నటువంటి మొక్కలకు కూడా అమ్మ చెప్పినటువంటి అమ్మ దగ్గర క్లాసెస్కి అటెండ్ అయ్యి ఆ ఎనర్జీస్ ఇచ్చి మొక్కలు బ్రతికించిన వాళ్ళు ఉన్నారు. పెట్స్కి హీలింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న పిల్లలకి, సొంత బిడ్డలకి హీలింగ్ చేసుకున్నారు. అలాగే రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో హీలింగ్స్ తోటి కరెక్ట్ చేసుకున్నారు. లాడ్ ఆఫ్ ఉన్నాయండి. కమ్ అండ్ జాయిన్, యూ విల్ ఎంజాయ్. అమ్మా, థ్యాంక్ యూ ఫర్ టెక్నిక్. కానీ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎందుకు ఇవ్వకూడదు, మనకివ్వడం ఏంటి, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఉన్నతమైనటువంటి ఆ బీజము నా బ్రెయిన్ లో నాటారు. అంటే వీఆర్ ఆల్ అబండెంట్ కదా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా. ఎస్, ఒక మంచి మాట అమ్మ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అప్పుల పాలైపోయావు అని ఆలోచించే వాళ్ళకి ఒక మాట అన్నారు ఏంటంటే, అంత అప్పు నీకు దొరికిందంటే యూ హ్యావ్ దట్ కెపాసిటీ, దాన్ని ఇన్కమ్ కూడా ఇవ్వమని అడగమని చెప్పేసి అని ఒక ధైర్యం నింపారు మీలో. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎవరికైతే అప్పులు ఉన్నాయో
యు జస్ట్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ క్లాస్. ఈరోజు నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూసిన 10 లక్షలకి పైపడి మీరు కట్టకపోతే లాయర్ని సంప్రదించండి, తర్వాత ఇంకొకటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను. బట్ ఐ కమ్ అవుట్. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా మీరు బయటకు వస్తారు అనేటటువంటి విశ్వాసం ఉంది. జస్ట్ కమ్ అండ్ జాయిన్ అండ్ ఎంజాయ్. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండి.